కాన్పూర్ టెస్ట్ టీమిండియాకు మోస్ట్ మెమరబుల్ మ్యాచ్. ఇక్కడ గెలిచాం, నిలిచాం, సిరీస్ క్లీన్ స్వీప్ చేసాం, కప్పు సాధించాం. అంతేనా? ఇంకేం లేదా? చాలా ఉంది. ఈ మ్యాచ్ గురించి చెప్పుకోవడానికి మనం ఇప్పుడు అదే పని చేద్దాం. కాన్పూర్ వేదికగా జరిగింది భారత్ బంగ్లా మధ్య రెండో టెస్ట్. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. కానీ ఈ మ్యాచ్ జరిగిన తీరు, టీమిండియా ఫైటింగ్ స్పిరిట్ గురించి చెప్పుకోవాలి మనం. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది టీమిండియా. నిజానికి ఇది ఇంత మంచి నిర్ణయం అని అప్పుడు గంభీర్ కానీ రోహిత్ కానీ ఆలోచించి ఉంటారు, ఊహించి ఉంటారు. ఓపెనింగ్ బ్యాటింగ్కు దిగిన బంగ్లా తొలి రోజు 3 వికెట్లు కోల్పోయింది, 107 పరుగులు చేసింది. అప్పుడు తగులుకున్నాడు వరుణుడు, ఇక వదలలేదు. సో ఫస్ట్ డే వర్షార్పణం, ఇక సెకండ్ డే కూడా ఇదే సీన్. టీమ్స్ను ఫ్యాన్స్ను మళ్ళీ నిరాశపరిచాడు వరుణుడు. అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడాలి, అందులో టీమిండియా గెలవాలి, లేదంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్పై ఎఫెక్ట్ పడుతుంది. ఏమాత్రం అటు ఇటు అయినా ప్రస్తుతమైన టాప్ ప్లేస్ పడిపోతుంది. అందుకే మ్యాచ్ జరగాలని మొక్కుకొని టీమిండియా ఫ్యాన్ ఉండడు. మూడో రోజు వర్షం ఆగింది, కానీ మ్యాచ్ జరగలేదు. థ్యాంక్స్ టు బీసీసీఐ అండ్ కాన్పూర్ గ్రౌండ్ మేనేజ్మెంట్. వరద తగ్గిన బురద మిగిలింది అన్నట్టు గ్రౌండ్ రెడీ అవ్వలేదు. సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడంతో గ్రౌండ్ రెడీ కాలేదు. ఇది కారణం. గ్రౌండ్ సిబ్బంది చాలా కష్టపడ్డా కానీ ఫలితం లేకుండా పోయింది. ముచ్చటగా మూడో రోజు ఆట కూడా నిలిచిపోయింది. ఇక 4వ రోజు ఎలాగోలా స్టార్ట్ అయింది మ్యాచ్. గ్రౌండ్లోకి అడుగు పెడుతూనే ఓ పక్క స్ట్రాటజీతో వచ్చినట్టు కనిపించింది రోహిత్ సేన. ఒక్క మోమినల్ తప్ప ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. 107 పరుగులు చేసి బంగ్లాదేశ్కు గౌరవప్రదమైన స్కోర్ చేసేలా చేశాడు. ఇక మిగిలిన వారిని వచ్చినట్టుగా పెవిలియన్కు పంపారు భారత బౌలర్. బుమ్రా, సిరాజ్, అశ్విన్, ఆకాష్, జడేజా ఇలా ఎవ్వరూ కూడా తగ్గకుండా దుమ్ము దులిపారు. దీంతో 233 పరుగులకి ఆల్అౌట్ అయింది బంగ్లాదేశ్. ఇక్కడి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అయితే నభూతో నా భవిష్యత్. డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ స్పెషల్ మోటివేషన్ ఇచ్చాడో లేక రోహిత్ నూరిపోసాడో తెలియదు, కానీ గ్రౌండ్లో ఒక్కొక్కరు విరుచుకుపడిన తీరు చూస్తుంటే మ్యాచ్ చూసేవాళ్ళు ఎవరికి అది టెస్ట్ మ్యాచ్లా కనిపించలే. జస్ట్ 34 ఓవర్లలో 285 పరుగులు బాధేశారు. షార్ట్గా చెప్పాలంటే ఓ T20 ఇన్నింగ్స్ను ఆడేశారు ఈ టెస్ట్ మ్యాచ్లో. ఆ తర్వాత డిక్లేర్ ఇచ్చేశారు. జైస్వాల్, రోహిత్, గిల్, కోహ్లీ, రాహుల్ దొరికిన బాల్ను దొరికినట్టు బౌండరీ లైన్ దాటించారు. వీలైనంత స్కోర్ చేసి మళ్ళీ బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ పని పట్టాలన్న కసి కనిపించింది. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తొలి 3 వికెట్లు చకచక తీసేశారు. ఆ తర్వాత 4వ రోజు ఆట ముగిసింది. ఇక ఆఖరి రోజు గెలవాలంటే త్వరగా ఆల్అౌట్ చేయాలి, మళ్ళీ బ్యాటింగ్ చేయాలి. తొందర ఉంది, కానీ ఆ టెన్షన్ బయటికి కనిపించనివ్వలేదు. ఎక్కడ తడబడలేదు. వరుసగా వికెట్లు తీస్తూ వచ్చారు. 91 పరుగుల వద్ద 4వ వికెట్ పడితే 94 పరుగుల వద్ద వచ్చేసరికి 7 వికెట్లు పడేశారు. ఇక 146 పరుగులకు ఆల్అౌట్ చేసేశాడు. ఆ తర్వాత 95 పరుగుల టార్గెట్ను ఆడుతూ పాడుతూ కొట్టేశారు, గెలిచేశారు. నిజానికి మనం చాలా సింపుల్గా చెప్పుకుంటున్నాం, కానీ ఎగ్జిక్యూషన్ ఆన్ ది ఫీల్డ్ అంత సింపుల్ కాదని చెప్పాలి. బట్ పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటే ఎగ్జిక్యూషన్ చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది రోహిత్ సేన. చాలా ఎఫర్ట్లెస్గా గెలిచారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ ఈ మ్యాచ్ ఫస్ట్ మేజర్ టర్న్ కాగా భారత బౌలింగ్ దళం పటిష్టంగా ఉండడం అదనపు బలంగా మారింది. పొదుపుగా పరుగులిస్తూ చకచక వికెట్లు తీశారు. అందుకే టీమ్ పర్ఫార్మెన్స్, ఫైటింగ్ స్పిరిట్, అద్భుతమైన బ్యాటింగ్, అంతకు మించిన బౌలింగ్, వీటన్నిటికీ కేర్ ఆఫ్ కాన్పూర్ టెస్ట్. ఇవన్నీ కూడా జస్ట్ 2 రోజుల్లోనే జరగడం మరో అద్భుతం. అందుకే ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. For more videos like this, subscribe Big TV channel.